कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट एंजॉय आवर मैचेस, एंजॉय विलेज फ्रेश बफेलो मिल्क टू। डाउनलोड द कंट्री डिलाइट ऐप। తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపిక విషయంలో కేసీఆర్ ప్రమేయం ఉంది. కేసీఆర్ చెప్పారు కాబట్టి ఎంపిక చేశారు అంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్, అలాగే ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఇదే తరహా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చామల కిరణ్ బయట ఉన్న రోజులలో ఆల్రెడీ 8 సీట్లు రానికే ఈ ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ చేసిన మంతనాలేంది, ఈ ఇద్దరి కలయిక అయింది, వీళ్ళిద్దరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏందనేది మనకు తెలుసు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఎట్లా ప్రజల మనసులో దాని మీద ప్రచారం చేయాలి, రానున్న రోజుల్లో 2029లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇక గెలవదు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితితో తెలంగాణ ప్రజలకు క్లియర్ కట్గా కాళేశ్వరం కూలిపోవడం, ఈ ఫోన్ ట్యాపింగ్ 2 అంశాల మీద తేట తెల్లమైపోయింది. బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఎప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఓట్లు వేయరు, గెలిపారు అనే ఆలోచన వచ్చింది. ఈరోజు వాళ్ళు మేము సచ్చినాం కానీ మా అవయాలు దానం చేద్దామన్న ఆలోచనతో గత 8 మందిని గెలిపించారు. రానున్న రోజులలోనే అదే రూట్ మ్యాప్గా పోతున్నట్టుగా ఈరోజు ఈ అధ్యక్ష పదవిని చూస్తే కూడా మనకు అర్థమైంది. సార్, బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా కుమ్మక్కయ్యాయి. కేసీఆర్ చెబితేనే రామచంద్రరావు ఎంపిక జరిగింది అనే కాంగ్రెస్ పార్టీ ఒక నరేటివ్ చెప్పదలుచుకుంది. తెలంగాణలో ఏంటంటే 3 స్తంభాల ఆట. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే, కాంగ్రెస్ కాకపోతే రేవంత్ రెడ్డి బీజేపీ ఒక్కటే అని రోజు బీఆర్ఎస్ చెప్తుంది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ చెప్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, బీఆర్ఎస్తో మాకు ఎప్పుడు పొత్తు లేదు, ఆ మేరకు పొత్తుంది కాంగ్రెస్తోనే, కేసీఆర్ కాంగ్రెస్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు అని బీజేపీ చెప్తుంది. అందువల్ల ఈ 3 పార్టీల్లో ఈ వ్యవహారం మొదటి నుంచి ఉంది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనేటువంటి పొలిటికల్ నరేటివ్ను ప్రచారం జనంలోకి తీసుకెళ్లడం ద్వారా కాంగ్రెస్ లాభపడ్డది కూడా. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ని తొలగించడము, కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల బలమైన పొలిటికల్ నరేటివ్ ప్రజల్లోకి వెళ్ళి బీజేపీ దెబ్బతిని కాంగ్రెస్ బలపడ్డది. ఉప ఎన్నికల్లో నేను చాలాసార్లు విశ్లేషణలు కూడా చెప్పాను. దుబ్బాక, హుజూరాబాద్, జిహెచ్ఎంసీలో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది బీజేపీ. హుజూర్ నగర్, నాగార్జున సాగర్, జిహెచ్ఎంసీలో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్. కానీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఎందుకు తారుమారైందంటే కేసీఆర్ పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్న సమయంలో బీజేపీ రాజీ పడుతోంది, కేసీఆర్తో కలుస్తోంది అన్న భావన ప్రజల్లోకి వెళ్ళడం వల్ల బీజేపీ దెబ్బతిన్నది. కాంగ్రెస్కు లాభమే. అందువల్ల ఇప్పటికీ కూడా కాంగ్రెస్ చెప్పదలుచుకుంది బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయి అని. భవిష్యత్తులో ఎవరితో కలుస్తారో ఎవరము చెప్పలేము. రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్సెప్ట్ ఆర్జేడీ దేశంలో ఉన్న అన్ని పార్టీలు బీజేపీతో కలిసినాయి, కలవని సందర్భాలు కూడా ఉన్నాయి. పరోక్షంగా వైసీపీ, బీజేడీ, బీఆర్ఎస్ లాంటి వాళ్ళు పరోక్షంగా కలిసిన సమర్థించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందువల్ల రాజకీయాల్లో ఫ్యూచర్లో ఏం జరుగుతుంది 2029లో ఎవరము చెప్పలేము. కానీ ఇప్పటికైతే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న బలమైన నరేటివ్ను కాంగ్రెస్ పంపించదలుచుకుంది. అందులో భాగంగా అధ్యక్ష ఎన్నికను కూడా ఉపయోగించుకుంటుంది. బట్ బీజేపీ అధ్యక్షుడిని కేసీఆర్ నిర్ణయిస్తాడంటే బీజేపీ అంత బలహీనమైన పార్టీయా? ఇదేం కొత్త కాదు మీకు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని బీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన రోజు కూడా బీఆర్ఎస్ కూడా ఇదే విమర్శ చేసింది, బీజేపీ కూడా ఇదే విమర్శ చేసింది. సో కేసీఆర్ రేవంత్ రెడ్డిని పెట్టించాడని, మోడీ పెట్టించాడు, ఇలాంటి విమర్శలు రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఒక అఖిల భారత పార్టీ, దేశంలో అధికారంలో ఉన్న పార్టీ, తనకంటూ వ్యూహాలు ఉంటాయి. ఎవరో చెబితే నాయకుల్ని పెట్టరు. కొన్ని రాజకీయ ప్రత్యేక పరిస్థితుల్లో రాజకీయంగా మిత్రపక్షాలుగా ఉండాలి అనుకున్నప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అడ్డంకిగా, ఇబ్బందిగా ఉన్నప్పుడు అధ్యక్షుడిని ప్రాసెస్లో మార్చచ్చు. తమిళనాడులో అన్నామలైని మార్చిన సందర్భం చూసాం మనం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు వ్యతిరేకము అని భావించబడే సోమవీర్రాజు కాకుండా మీకు పురంధేశ్వరి అయిన విధానం కూడా చూసాం మనం.
ఇలా కానీ తెలంగాణలో బీజేపీకి ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్తో పొత్తు లేదు, ఇంకా ఎన్నికలు సమీపంలో లేవు. పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు రామచంద్రరావు అడ్డంకేమి కాదు కదా. రామచంద్రరావు బీజేపీ కమిటెడ్ లాయల్ వర్కర్, పార్టీ ఎవరితో పెట్టుకుంటా దానికి ఓకే అంటాడు తప్ప, ఇంకా బండి సంజయ్ ఎలాంటి వాళ్ళైనా బీఆర్ఎస్తో పొత్తుకు ఆయన వ్యతిరేకము. ఆయన కూడా పార్టీ డిసిషన్ తీసుకుంటే ఏమవుతుందనే తర్వాత చర్చ. కానీ అట్లీస్ట్ ఆయన కేసీఆర్ వ్యతిరేక పోరాటంలో ఒక సింబల్గా మీకు బండి సంజయ్లు రేవంత్ రెడ్డిలు ఉండే కనుక వాళ్ళు కలవరు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ మధ్య కూడా అన్నాడు, నేనున్నంత కాలం కేసీఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్లో చోటు లేదని మాట్లాడాడు కూడా. సో కానీ రామచంద్రరావు విషయంలో అలా ఆయన ఏమీ కేసీఆర్ వ్యతిరేక పోరాట సింబల్గా ఏం లేడు కదా. అందువల్ల నిజంగానే బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకోవాలనుకుంటే రామచంద్రరావు ఏమి అడ్డంకి కాదు. అందువల్ల ఆయనను పెట్టుకోవడం లేదు, రామచంద్రరావును పెట్టారు గనకనే బీఆర్ఎస్తో పొత్తు అందేయాలి. ఇంకా ఏ పార్టీ అధ్యక్షుని పెట్టినా పొత్తు పెట్టుకోవచ్చు. ఒకవేళ కాదనుకుంటే 3 ఏళ్ల తర్వాత మార్చి అప్పుడు అవసరమైన వాళ్ళు కూడా పెట్టవచ్చు. అందువల్ల రామచంద్రరావు ఈ సెలక్షన్కు కేసీఆర్ ఎంపికకి ఏం సంబంధం? కేసీఆర్ రాజకీయాల్లో ప్రామినెంట్గా లేనప్పుడు కూడా ఆయన బీజేపీలో ఉన్నాడు రామచంద్రరావు. 40 ఏళ్లకు పైగా సంఘ్ పరివార్లో అనుబంధం. 40 ఏళ్ల క్రితం కేసీఆర్ ఎక్కడున్నాడు? కేసీఆర్ యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు. కేసీఆర్ యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా రామచంద్రరావు ఏబీవీపీలోనే ఉన్నాడు. కేసీఆర్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా రామచంద్రరావు బీజేపీలో ఉన్నాడు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టినా కూడా బీజేపీలో ఉన్నాడు. రామచంద్ర ఎక్కడ మారాడు ఇక్కడ? అందువల్ల దానికి కేసీఆర్ ఎందుకు ఎంపిక చేస్తాడు? విమర్శలు ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు, ఒక బలమైన పొలిటికల్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తానికి చేస్తూ ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పడం లేదా రేవంత్ రెడ్డి ఇంకా ఏబీవీపీలో పనిచేస్తాడని చెప్పడం లేదా? ఏబీవీపీలో పనిచేసినంత మాత్రాన ఆయన బీజేపీలో ఉండాలని ఏమున్నది? పీడీఎస్సీలో పనిచేసిన ఈటల రాజేందర్ బీజేపీలో ఉండగా, నక్సలైట్ విద్యార్థి సంఘాలు పనిచేసిన వాళ్ళు బీజేపీలో ఉండగా, ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘాలు పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్లో ఉండకూడదని ఏమున్నది? అయినా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కదా.